శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే మనమందరం కూడా పంచచత్వారింశత్తమ లహర్యాం ప్రవేశామః. 45వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకం, అద్భుతమైన అంబాష్టకం, 8 శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు శంకరుల వారు అందించారు. చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకి పటలీ కోటీరచారుతర కోటీమణి కిరణ కోటీకరంబిత సదా పాటీరగంధకుచ శాటీ కవిత్వ పరిపాటీ అగాధిపసుత ఘోటీకులాదధిక ధాటీ ముదార ముఖ వీటీరసేవతనుతాం వీటీరసేన తనుతాం. శబ్దాలంకారాల ప్రయోగంలో ఆయన కంటే ఎవరండి? అద్భుతమైన శబ్దాలంకారాలు. చేటీ, ఖేటీ, వాటి, కోటి, కోటి, పాటి, పరిపాటి, ఘోటి, వీటి, ఘోటి, పాటి, శాటి, పరిపాటి, ఘోటి, ధాటి, వీటి. ఎక్కడ దొరుకుతాయండి ఆ పదాలు? జగద్గురువులకు మరోసారి మనం పాదాభివందనం చేద్దాం. ఇలాంటి శ్లోకాలు రోజుకొక్కటి విన్నా చాలు, మన శరీరంలో ఉన్నటువంటి సమస్త అనారోగ్యాలనే కాలుష్యం అంతా తొలగిపోతుంది. ఇక్కడ ఒక సందర్భంగా ఒక విషయం చెప్పాలి. పరమేశ్వరుడు మనకు అందించినటువంటి చతుర్దశ మాహేశ్వర సూత్రాల్లో హలులు 5 వర్గాలు ఉంటాయి. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఈ పంచవర్గాల్లోనూ ద్వితీయ స్థానంలో, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మహాప్రాణములు అంటారు. ఖచట థప, ఖచట థప. ఈ అక్షరాలని ఎక్కువగా ఉచ్చరించడం వల్ల మన శరీరంలో హృదయస్పందన బాగుంటుంట. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు శక్తిమంతములవుతాయట. అప్పుడు మానసిక శారీరక అనారోగ్యాలు ఏవీ ఉండవు. అలాంటి శ్లోకాలు. ప్రతి పదానికి అర్థం చెప్పడానికి సమయం చాలదు, కానీ మనం తర్వాత చూద్దాం. శ్లోకం విందాం, స్థూలంగా భావన చూద్దాం. చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకి పటలీ కోటీరచారుతర కోటీమణి కిరణ కోటీకరంబిత పద పాటీరగంధకుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుత ఘోటీకులాదధిక ధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతాం. అమ్మా జగన్మాత, చేటీభవన్ నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకి పటలి. సమస్త దేవతలు నీకు దిక్పాలకుల పత్నులు అందరూ కూడా మీకు చేటీ సేవలు అందిస్తున్నారు. తరువాటీషు ఆ మణిద్వీపంలో ఉన్న కదంబ వృక్ష సముదాయంలో అద్భుతమైన నాకి పటలి, అద్భుతమైన దేవతా తత్వాలు విహరిస్తుంటాయి సముదాయంగా. పైగా విశేషమైన దేవలోక తత్వాలన్నీ మనకు కనిపిస్తుంటాయి ఇక్కడ. కోటీరచారుధర కోటీ మణీకరణ కోటీకరంబిత పద. దేవతలందరూ అమ్మవారికి నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ కిరీటాల మీద ఉన్న మణుల కాంతులతో అమ్మవారి పాదాలు మెరిసిపోతున్నాయి. పాటీరగంధకుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుత. అగా అధిపసుత హిమవంతుని కూతురు హైమవతి. పాటీరగంధకుచ శాటీ కవిత్వ పరిపాటి. అమ్మవారు అద్భుతమైన శాటీ వస్త్రాన్ని ధరించారు. ఆ అమ్మవారి ఆ వస్త్రాన్ని ధ్యానిస్తే, అమ్మవారి వస్త్రాన్ని దర్శిస్తే కవిత్వ పరిపాటి, అద్భుతమైన కవిత్వం వస్తుంటాయి. ఘోటీకులాదధిక ధాటీ ఉదార ముఖ వీటీరసేన తనుతాం. దేవతలందరూ అమ్మవారికి వీటి అందించారు, తాంబూలం. ఆ తాంబూలాన్ని సేవిస్తున్నారు. అద్భుతంగా ఆధ్యాత్మిక సౌందర్యంతో ప్రకాశిస్తున్నారు. అలాంటి అమ్మవారికి నమస్కారం. చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకి పటలీ కోటీరచారుతర కోటీమణి కిరణ కోటీకరంబిత పద
పాటీరగంధకుచాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుత ఘోటీకులాదధికధాటీ ముదారముఖ పీటీరసేనతనుతాం. ఇదానీం వయం శివానందలహర్యాం పంచచత్వారింశత్తమలహరి అధ్యయనం కర్వామహే. ఇప్పుడు 45వ లహరిలో విశేషాన్ని చూసుకుందాం. ఛందశ్చాఖిశిఖాన్వితైర్ద్విజవరైः సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదుని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. మనస్సు అనే పక్షికి ఒక మార్గదర్శనం చేస్తున్నారు స్వామి. ఛందశ్చాఖిశిఖాన్వితైర్ద్విజవరైः సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదుని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. చేతః పక్షిశిఖామణే, మనస్సు అనే ఓ పక్షి శ్రేష్టమా. ఛందశ్చాఖి శిఖాన్వితై, వేదమనే వృక్షం యొక్క అగ్రభాగంతో కూడినటువంటి వృక్షాగ్రభాగం అంటే వేదం యొక్క అంతమేమిటి ఉపనిషత్తులు. ద్విజవరై, ఆ ఉపనిషత్తుల మీద వేదవృక్ష శాఖలపై ఉన్న ఉపనిషత్తులపై పక్షులు ఉంటున్నాయి. ద్విజవరై, ఇక్కడ బ్రాహ్మణ ద్విజ అంటే బ్రాహ్మణుడు, పక్షులను కూడా అర్థం. సంసేవితే, పక్షులన్నీ సేవిస్తున్నాయి. శాశ్వతే, శాశ్వతమైన నివాసం, ఆ వేదాంతం శాశ్వతం. సౌఖ్యాపాదుని, అది ఎటువంటి సౌఖ్యాన్ని ఇస్తుంది? మోక్ష సౌఖ్యాన్ని ఇస్తుంది. సుధాసారై ఫలై, అమృతోపమానములైన పండ్లున్నాయి వేద శాఖల మీద, వేదవృక్ష శాఖలపై. దాంతో దీపితే, ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైన స్థానం అది. ఏమిటది? శంకర పాదపద్మయుగళీ నీడే. శంకర పాదపద్మయుగళీ నీడే, అక్కడ ఒక గూడు ఉంది, నీడ వంటి గూడు. ఏమిటా గూడు? శంకర పాదపద్మయుగళీ, పరమేశ్వరుడు యొక్క పాదపద్మములు అనే గూడు ఉంది. నిత్యం విహారం కురు, ఎప్పుడు అక్కడే ఉండు. గూడుంది కదా, నీ గూడునిచ్చారు కదా స్వామి, ఇంకెందుకు అటు ఇటు తిరుగుతావు? వృధా సంచారం త్యజ, అనవసరంగా అటు ఇటు తిరుగుతావేమో, తెరకు విడిచిపెట్టే, సంచారం విడిచిపెట్టు. అన్యైరలం, ఇంక ఇతర ప్రయోజనాలు అక్కర్లేదు. అద్భుతమైన రూపకాలంకారం, శ్లేషాలంకారం. మనస్సు అనే ఓ పక్షి వేదమనే వృక్షాగ్రంలో పక్షులన్నీ సేవిస్తున్నటువంటి అద్భుతమైన దుఃఖాన్ని తొలగించేటటువంటి అమృతోపమానమైన ఫలములతో ఉన్నటువంటి పరమేశ్వరుడి పాదపద్మాలు లాంటి ఒక గూడు ఉంది. అక్కడ ఉండు, హాయిగా విహరించు, ఆ పండ్లు తిను, సంతోషం పొందు, తత్ఫలితంగా మోక్షం పొందు. వ్యర్థమైన పరిభ్రమణ ఎందుకు నీకు? ఎందుకు తిరుగుతావు? ఎక్కడికి తిరుగుతావు? మనం కూడా ఎక్కడికి తిరగద్దు, స్వామివారిని సేవిద్దాం. ఛందశ్చాఖిశిఖాన్వితైర్ద్విజవరైः సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని, ఖేదాలు పోగొడుతుంది. సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. సర్వేభ్యః పార్వతీపరమేశ్వర్యోః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.